చేయాలి, వారిని ప్రేమించాలి. నీ సొంత శరీరాన్ని ఏ విధంగా నువ్వు ప్రేమించుకుంటున్నావో దేవుడు జతపరిచినటువంటి నీ భార్యని కూడా అలాగ నువ్వు ప్రేమించినప్పుడు, మీరిరువురు కలిసి ప్రార్థన చేసినప్పుడు అక్కడే దేవుని సన్నిధి ఉంటుంది. కొన్నిసార్లు కుటుంబ వ్యవస్థలో చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే ఏం చేయాలంటే, భర్తగా నీకు కోపం ఉన్నా, భార్యగా నీకు కోపం ఉన్నా, ఉదయము మొదలుకొని సాయంత్రము అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. ఏం చేయాలి? మీరిరువురు కలిసి దేవుని సన్నిధిలో మోకరించి బిడ్డల దగ్గర పెట్టుకొని ప్రార్థన చేసినప్పుడు మీలో ఉన్నటువంటి కోపాన్నంతా కూడా దేవుడు దూరపరుస్తాడు. సంతోషాన్ని ఇస్తాడు దేవుడు, సమాధానాన్ని ఇస్తాడు దేవుడు, నెమ్మదినిస్తాడు. కనుక ఈరోజు కుటుంబము బజార్లోకి వెళుతుందంటే కారణం ఏంటంటే సరైన గైడెన్స్ లేకపోవడం వలన, చెప్పేవారు లేకపోవడం వల్ల, లేక పరిశుద్ధ గ్రంథం అనేటువంటి ఈ బైబుల్ దేవుడు రాయించి పెట్టినటువంటి మాటలు ఈ చక్కగా దీన్ని ధ్యానం చేస్తే మనం ఎలా ప్రవర్తించాలనో దేవుడు మనకు చక్కగా రాయించాడు. ఇది మన జీవితానికి ఒక మెనూ లాంటిది. ఈ గ్రంథము మన జీవితానికి ఒక మెనూ లాంటిది. మనం ఎలా బ్రతకాలనో, ఎలా జీవించాలనో, ఎలా అనుసరించాలనో, ఎవరితో ఎలా మాట్లాడాలనో, ఎవరితో ఎంతవరకు మాట్లాడాలనో, ఎలా నడుచుకోవాలనో, భర్తగా మీ బాధ్యత ఏంటి, భార్యగా మీ బాధ్యత ఏంటి, బిడలుగా మీ బాధ్యత ఏంటి, దేవుని సేవకులుగా మీ బాధ్యత ఏంటో దేవుడు గ్రంథంలో రాయించి ఉంచాడు. వారి వారి నిబంధనలను జాగ్రత్తగా వారు అనుసరించినప్పుడు ఆ కుటుంబము ఆనందంగా ఉంటుంది, ఆ సంఘము ఆనందంగా ఉంటుంది, ఆ గ్రామము ఆనందంగా ఉంటుంది, ఆ మండలము సంతోషంగా ఉంటుంది. అలాగే జిల్లాలు మరి రాష్ట్రాలు కూడా సంతోషంగా ఉంటాయి. దైవ ధ్యానము చేయాలి, సృష్టికర్త అనేటువంటి దేవుణ్ణి తెలుసుకోవాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు ఆ కుటుంబం ఎంతో సంతోషంగా సమాధానంగా ఉంటుందని పరిశుద్ధ గ్రంథం అటువంటి నా బైబిల్ పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా దేవుడు దీన్ని జాగ్రత్తగా రాసి మన జీవితానికి అనుగ్రహించాడండి. ఇందులో రాయబడినటువంటి ఆ సత్యాన్ని అనుసరిస్తే ఆయనే నిజంగా పరలోక రాజ్యము లేక స్వర్గము అని కూడా అనవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే తల్లిదండ్రులుగా మరొక బాధ్యత నీకు మరి దేవుడు ఇస్తున్నాడు. అదేంటంటే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం